ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ 2014-19 తరహాలోనే ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారా అన్న అభిప్రాయం మీద కలుగుతుంది. నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర జిఎస్డిపి ఎలా ఉత్పత్తి జరుగుతుంది, ఎలా పెరుగుతుంది, మనం 2047 నాటికి ఏ స్థానంలో ఉంటామన్న దానికి సంబంధించి కొన్ని వివరాలు చెప్పారు. అందులో కొన్ని కీలకమైన అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే అంతకంటే ముందు ఇంకో విషయం గురించి కూడా మాట్లాడారు ఆయన, జనాభా గురించి కూడా. జనాభా ప్రతి ఒక్కరూ 2 పిల్లల్ని కనాల్సిందే అని ఏం చెప్పారో చూడండి. As a unit, empowerment is a reality. I want to do everything. లేదు, పిల్లలు లేకపోతే పోటీ లేదు. మీరు పిల్లల కన్నాక ఏమన్నా బయట పోయినా పర్వాలేదు, మీరు ఎలిజిబుల్. సమాజానికి వదిలిపెట్టాలి మీరు. అంటే మీరు కంపల్సరీగా 2 పిల్లల్ని కనాల్సిందే, 2 పిల్లలు లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదు. కావాలంటే పిల్లల్ని కలిగిన తర్వాత మీరు వెళ్ళిపోండి, అంటే వదిలేసి వెళ్ళిపోయినా పర్వాలేదు, సమాజానికి వదిలేయండి అని కూడా చెప్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నిజంగానే పిల్లల మీద ఆసక్తి లేక పిల్లల్ని కనడం లేదా అంటే వేరే కారణాలు చాలా ఉన్నాయి. పేదలు, మధ్యతరగతి ఫ్యామిలీలకు ఇప్పటికే ఈ పెరిగిన ఫీజులు, ఈ కార్పొరేట్ కాలేజీల దోపిడీలు, వీటి బారిన పడి ఒక్క పిల్లాన్ని చదివించాలన్నా కూడా తలకిందల తపస్సు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక 2 ఉన్న వాళ్ళ సంగతి ఇంకా మరోలా ఉంటుంది. లేదు ఇంకా కనండి అంటున్నారు. కనీసం ఇలాంటి జనాభా పెంచి రాష్ట్రాలు జనాభా బాగా ఉండాలి, అంత యువతరం ఉండాలి అన్న కోరికను నెరవేర్చే ఆ బాధ్యతను కనీసం మళ్ళీ అది కూడా దాన్ని కూడా పేదల మీద, మధ్యతరగతి వాళ్ళ మీద కాకుండా డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకోవాలి. 1000 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు 10 మంది పిల్లల్ని కనేయండి, ఏమైంది? 10,000 కోట్ల ఆస్తి ఉన్నప్పుడు 10 మంది పిల్లలు కన్నా ఒక్కొక్కరికి 100 కోట్లు లగ్జరీగానే బతుకుతారు కదా. లేదు, మనమేమో ఒకే పిల్లల్ని కంటాం, ఎప్పటి నుండో ఈ నినాదం ఇస్తూ ఉంటాం, కానీ మన ఇంట్లో మాత్రం ఒక పిల్లలే ముద్దు అనుకుంటాం. కానీ మళ్ళీ మంది జనాలు, పేదలు, ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు వీళ్ళంతా జనాభాని పెంచాలి, దేశం కోసం పెంచాలి, కావాలంటే పెంచేసి వదిలేసి వెళ్ళండి, సమాజం చూసుకుంటుంది అన్నట్టు మన ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు. కానీ అలా జనాభా పెంచినా మాకు జీవన ప్రమాణాలు దెబ్బతినవు, ధైర్యంగా బతకగలమని ధీమాని ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు ఏమన్నా ప్రజలు అలా ఆలోచిస్తారేమో, కానీ మాటలతో చెప్తే ప్రజలు ఆలోచించే పరిస్థితిలో లేరు. ఇప్పటికే విద్య, వైద్యం దీనిలో దెబ్బకు అల్లాడిపోతున్నాయి కుటుంబాలు, పేద మధ్యతరగతి కుటుంబాలు. ఇంకా జనాభాను పెంచేసుకోండి అంటే వాళ్ళకి క్వాలిటీ లైఫ్ ఇవ్వలేమన్న భయంతోనే చాలామంది వెనక్కు తగ్గుతూ ఉన్నారు. అది ఆలోచించాలి ముఖ్యమంత్రి. దాంతోపాటు సంక్షేమ పథకాల గురించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు చెప్పింది వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తున్నది వేరు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రోజే చెప్పాను నా విజన్ అన్నట్టుగా ఒక మాట మాట్లాడారు. అదేంటంటే, గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను చెప్పిన విషయాలు మీ అందరికీ డెవలప్మెంట్ చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచిన ఆదాయంతో మళ్ళా అభివృద్ధి చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికి కంటిన్యూగా ఎంపవర్మెంట్ చేస్తామని చెప్పాం. అదే మరిగా వచ్చిన 7 నెలల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 తీసుకొచ్చాం. దాంట్లో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ చెప్పేసాను అంటున్నారు. మరి ఎప్పుడు చెప్పారో తెలియదు, కానీ ఫస్ట్ అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆ సంపదతో ఆదాయం పెంచి ఆ ఆదాయంతో మళ్ళీ అభివృద్ధి చేస్తూ వెల్ఫేర్ స్కీమ్స్ వైపు నాంది పలుకుతామన్నారు. అది కూడా అంటే వెల్ఫేర్ స్కీమ్స్, ఈ సంక్షేమ పథకాలు అన్నది 4th ఫేజ్లో చంద్రబాబు నాయుడు మైండ్లో ఉన్నాయి. ఫస్ట్ సంపద అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, ఆ పెంచిన ఆదాయంతో మళ్ళీ అభివృద్ధి చేయాలి, అప్పుడు సంక్షేమ పథకాలకు నాంది పలుకుతాం. అందులో భాగంగానే విజన్ 2047 తెచ్చామని కూడా చెప్పారు. అంటే ఇప్పటికిప్పుడు లేదు. ఈ అనుమానాన్ని ఎన్నికల ముందే చాలామంది వ్యక్తం చేశారు. ఒకవైపు ఏమో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి పథకాల దెబ్బకని మీరే అంటున్నారు, మళ్ళీ దానికి 2 రెట్లు 3 రెట్లు అధికంగా పథకాలు ఇస్తామని సూపర్ 6 అని చెప్పారు. మీరు ఎలా సాధ్యం చేస్తారు వీటిని? అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు అప్లై చేస్తారా? ఈ పథకాలన్నింటినీ అమలు చేస్తారా? లేకుంటే సంపద సృష్టి జరిగే వరకు ఆగాల? క్లారిటీ ఇవ్వండి అంటే అప్పుడు ఏం చెప్పారు? ఏం లేదు, వచ్చినప్పటి నుంచే మేము అమలు చేస్తాం, మాకు అనుభవం ఉంది, ఈ సూపర్ 6 ఎలా అమలు చేయాలో మాకు అనుభవం ఉంది అంటూ చెప్పారు. ఇప్పుడేమో ప్రభుత్వంలోకి వచ్చాకే నేను చెప్పాను, తొలుత అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయం పెంచి ఆ పెంచిన ఆదాయంతో అభివృద్ధితో పాటు మళ్ళీ పథకాలు అమలు చేసేందుకు నాంది పలుకుతామంటే మొదలు పెడతామని చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే ప్రజెంటేషన్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంటుంది, ఈ రాష్ట్ర జిఎస్డిపి ఎలా పెరుగుతుంది, తలసరి ఆదాయం ఎలా పెరుగుతుంది అన్నదానిపైన కూడా కొన్ని వివరాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఊహించని విధంగా ఒక విలేకరు నుంచి వచ్చిన ప్రశ్నకు చంద్రబాబు నాయుడు తడబడ్డారు. అదేంటంటే, ప్రస్తుతం మనం
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పక్క రాష్ట్రాలతో సదరన్ స్టేట్స్తో పోలిస్తే ఏ రేంజ్లో ఉన్నాము అన్నది వివరించడంతో పాటు మనం అనుకున్నట్టు ఏడాదికి 15% వృద్ధి రేటు ఉంటే 2046-47 నాటికి ఒక్కో మనిషి తలసరి ఆదాయం 58 లక్షలకు చేరుతుంది. అలా కాకుండా ఏ 7% దగ్గర 8% దగ్గర ఉంటే కేవలం 13 లక్షల తలసరి ఆదాయంతో ఉండిపోవాల్సి వస్తుంది. మీరే ప్రజలే ఆలోచించుకోండి, 13 లక్షలు కావాలా 58 లక్షల తలసరి ఆదాయం కావాలా అన్నారు. అదేదో 2029 కనుక్కోవద్దండి, 47కు 47 నాటికి చెప్పిన లెక్క. అంటే ఇక్కడ కూడా ఇదో రకమైన బ్లాక్ మెయిలింగ్. నేను చేయగలుగుతాను, 47 నాటికి మీ తలసరి ఆదాయం 58 లక్షలకి నేను తీసుకెళ్తాను, నేను లేకుంటే మాత్రం ఈ వృద్ధి రేటు 7%, 8% దగ్గర పడిపోతే మీరు మహా అంటే అప్పటికి 13 లక్షలు మాత్రమే తలసరి ఆదాయం తెచ్చుకోగలుగుతారు అన్నట్టుగా ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ ప్రజల్ని. అంటే నన్ను ఉంచుకుంటేనే మీరు ఆ రేంజ్కి వెళ్తారు అని చెప్పడం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తలసరి ఆదాయం అంత పర్ఫెక్టా, ఒక సాధారణ పేద మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను కూడా అది నిర్దేశిస్తుందా అన్నది కూడా చూడాలి. ఓ 10 మంది ఉన్నారు ఒక చోట, ఒక వ్యక్తి సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదిస్తూ ఉంటారు, మిగిలిన 9 మంది సంవత్సరానికి ₹1,00,000 సంపాదిస్తున్నారు అనుకోండి. తలసరి ఆదాయం అంటే ఏంది? ఆ 10 మందికి సంబంధించిన మొత్తం ఆదాయాన్ని డివైడెడ్ బై 10 కొడతారు, ఎంతమంది ఉన్నారు జనాభా అనే దాన్ని బట్టి. అప్పుడు ఏం చేస్తే ఎంత వస్తుంది? తలసరి ఆదాయం ఏమో దాదాపు 10 లక్షలకు పైగా ఉంటుంది. ఆ 10 మందిలో ప్రతి మనిషి తలసరి ఆదాయం 10 లక్షలకు పైగా ఉంటుంది. కానీ ఒక వ్యక్తి మాత్రమే ₹1,00,00,000 సంపాదిస్తూ ఉంటారు, మిగిలిన వాళ్ళు ₹1,00,000 సంపాదిస్తూ ఉంటారు. ఈ లెక్కల్లో మాత్రం తలసరి ఆదాయం 10 లక్షలు చేరిపోయింది, మొత్తం అందరికీ డబ్బులు ఉన్నాయన్నట్టుగా ఉంటుంది ఈ తలసరి ఆదాయం. అసలు పేద మధ్య తరగతి వాళ్ళు అట్టడుగున ఉన్న వాళ్ళని ఎలా పైకి తీసుకొస్తామనేది చెప్పకుండా కేవలం తలసరి ఆదాయాలు జిఎస్డిపిలు చూపెట్టేసి 47 నాటికి 58 లక్షలు ఉంటుంది ఒక్కొక్కరి జిఎస్డిపి తలసరి ఆదాయం అంటున్నారంటే ప్రతి ఒక్కరిది అంత ఉంటుందా? ఉండదు. ఇప్పటికే అసలు ప్రపంచంలోనే, ఇంకా మరీ ముఖ్యంగా మన దేశంలో కూడా సంపద అంతా కొందరి దగ్గర పోగవుతోంది. ప్రపంచంలో 47% సంపద కేవలం 1% వ్యక్తుల దగ్గర ఉంది. అంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర సంపద పోగవుతోంది. మన ఏషియాలో మరీ ఎక్కువగా 50%కి వెళ్ళిపోయింది. మన దేశంతో సహా 50% సంపద దాదాపు 1% వ్యక్తుల దగ్గర ఉంటుంది. వాళ్ళ సంపదని అంతా కలిపి చూపించేసి అందరికీ ఇదే ఉందంటే ఎలా అవుద్ది? ప్రస్తుతం జిఎస్డిపి ఈ వృద్ధి రేటు ఈ లెక్కలన్నింటినీ ఈ సదరన్ స్టేట్లతో కలిపి పోల్చారు చంద్రబాబు నాయుడు గారు, అంటే తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకతో. కానీ 2047లో ఎలా ఉంటుందనేది మాత్రం ఏపీకి సంబంధించిన గణాంకాలు మాత్రమే చెప్పారు. దాంతో ఒక విలేకరు అడిగేశారు, సార్ పక్క రాష్ట్రాలకు కూడా తెలివి ఉంటుంది కదా, వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తారు కదా, వాళ్ళు కూడా వృద్ధి చెందాలి అనుకుంటారు కదా, మీరు సపరేట్గా మీరు ఒక్కటే మన రాష్ట్రం ఒకటే జరుగుతుంది అన్నట్టుగా మీరెలా చెప్తున్నారు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ఒక నవ్వేసి, మనం అందరూ తెలివైన వాళ్ళే ఉంటారు, మనం అంతకంటే తెలివిగా మాట్లాడాలి, తెలివిగా వ్యవహరించాలి అని చెప్తూ మళ్ళీ మీడియా క్లాస్ స్పీకర్, మీరు వ్యూస్ కాదబ్బా వార్తలు చెప్పండి అని చెప్పారు, వాస్తవాలు చెప్పండి అంటూ క్లాస్ స్పీకర్. అంటే అక్కడ దొరికిపోయారు. ఇదే సహజంగా ఈ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా, అన్ని రాష్ట్రాల్లోనూ తలసరి ఆదాయం అయితే పెరుగుతూనే వెళ్తుంటుంది. కొద్దిగా తక్కువ పెరగచ్చు, ఒక పీరియడ్లో కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, కానీ పెరుగుతూనే వెళ్తూ ఉంటుంది. అదంతా నా క్రెడిటే, నా వల్ల. ఇంకో విషయం కూడా అడిగారు విలేకరులు, సార్ మీరంతా పెరుగుతుంది ఇదంతా చెప్తున్నారు కానీ ఎలాగో చెప్పండి అంటే విజన్ 2047 డాక్యుమెంట్లో ఉన్నాయా వివరాలు అని చెప్తున్నారు. ఇంకా దాన్ని వెళ్ళి చదవాలి మనం. అలా ఉంది. అంటే కేవలం ఈరోజు ఏం చేస్తామన్నది కాకుండా ఆ క్వశ్చన్కి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందించారో చూడండి. అందరూ తెలివైన వాళ్ళే కదా, వాళ్ళకంటే మనం తెలివైనగా ఉన్నాం అంతే. మన ప్రజలు కూడా తెలివైనగా ఉన్నారు. నేను ఒకళ్ళని కూడా చేయలేదు. మీరు వ్యూస్ రాయడం పోయి వాస్తవాలు రాయాల, ప్రజల్ని చైతన్యవంతులు చేయాల. అదేదో నా ఒక్కరి రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నారు మీరంతా. నేనుంటే 47 నాటికి ఒక్కొక్కరి తలసరి ఆదాయం 58 లక్షలకు తీసుకెళ్తానన్నారు. వెంటనే విలేకరులు, మరి అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రయత్నాలు జరుగుతాయి కదా అనేసరికి, నేను ఒక్కరినే అనుకుంటే జరిగేది కాదు, ప్రజలంతా కలిసి రావాలి, మీ మీడియా కూడా ప్రజల్ని చైతన్యం చేయాలంటూ ఈజీగా ఒక నవ్వేసి స్కిప్ కొట్టేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అయితే ఒక్క విషయం దగ్గర చంద్రబాబు నాయుడు గారు తెలియకుండానే ఆనందాన్ని ప్రదర్శించారు. అదేంటంటే జిఎస్డిపి అన్నది పెరుగుతూ వెళ్తే, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతూ వెళ్తే ఆ మేరకు ఎఫ్ఆర్బిఎం లిమిట్లో అప్పులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం పెరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇలా జిఎస్డిపి తాను అనుకున్నట్లు విధంగా వెళ్తే 2028-29 అంటే వచ్చే ఎన్నికల నాటికి ఆఖరి ఏడాది ఏకంగా ఏడాదికి 1,13,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ దగ్గర అప్పులు తెచ్చుకునేకి మనకు వెసులుబాటు వస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు.
అంటే ఒకవైపు ఏమో అప్పులు తీసుకురావడం పెంచుతూనే వెళ్తున్నారు, కానీ సంపద సృష్టిస్తాం, జిఎస్డిపి పెరుగుతుంది, 47 నాటికి మీరు ఎక్కడో ఉంటారు, నాతో పాటు వస్తే నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను, మీరు అక్కడికి వస్తారో రాదో తెలియదు, మీరు రాకపోతే మాత్రం ఇక్కడే ఉండిపోతారు, నాతో వస్తే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తా, అప్పటి వరకు నన్ను మీరు తీసుకొని వెళ్తూ ఉండాలి 47 నాటికి వరకు అన్నట్టుగా ఉంది వ్యవహారం.